మర్చిపోవలసిన పరిస్థితి వస్తే మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను. మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నాను. సరే వెళ్దామా? కింద మన కోసం వెయిట్ చేస్తున్నారు. సారీ, మీరేదో మాట్లాడాలన్నారు. మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా నేనే మాట్లాడాను. ఎవరు మాట్లాడితేనే? ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. మీరేమి చెప్పకుండానే వెళదామంటున్నారు. ఏం చెప్పమంటావు? నచ్చానా నచ్చలేదా, ఈ పెళ్లి మీకు ఇష్టమా కాదా అని చెప్పలేదే. టక్కుని చెప్పలేను, కాస్త ఆలోచించుకోవాలి. రండి వెళ్దాం. అవును, హాస్పిటల్ ఫోన్ చేసి నా నంబర్ అడిగింది మీరేనా? లేదే. సరే పదండి. ఒక్క నిమిషం. వెళ్దామా? ఏరా మాట్లాడావా? మాట్లాడాను నాన్న. అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా ఉంది. బాబు, అన్ని విషయాలు మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం, కానీ నాకు కాస్త టైం ఇవ్వండి. మా వాళ్ళతో మాట్లాడి అభిప్రాయం చెబుతాను. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సరే బాబు, అలాగే కానివ్వండి. ఇక మేము బయలుదేరుతామండి. మంచిదండి, పదండి. బావగారు వెళ్ళొస్తామండి. వస్తామండి. నా బంగారు, చాలా తెలివిగా అందంగా మాట్లాడి అనుకున్నది సాధించావు. గుడ్, వెరీ గుడ్. ఏంటన్నయ్యా అబ్బాయి అలా అన్నాడు? ఏమన్నాడ్రా? పెద్దవాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అన్నాడు. మంచిదే కదా. ఆ మాట తీరు, ఆ హ్యాపీనెస్ చూస్తుంటే మహేశ్వరికి నచ్చినట్టే ఉంది. ఒరేయ్, నువ్వేం కంగారు పడకు, త్వరలోనే మంచి వార్త తెలియజేస్తారు. పద పద పద. అంకుల్ రండి, కూర్చోండి. ఏం సుబ్రహ్మణ్యం, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉంది. శ్రావణి, నరేష్ వాళ్ళ నాన్నగారు అమ్మగారు. అంకుల్, శ్రావణి. నమస్తే. నమస్తే అమ్మా. సుబ్రహ్మణ్యం, ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా? మేం పెళ్లికని వేరే ఊరు వెళ్ళాం, అందుకే వెంటనే రాలేకపోయాం. నీకిలా జరిగిందని తెలియగానే ఇది ఎంత ఏడ్చిందో ఓదార్చలేకపోయా. నిన్నెవరో కత్తితో నరికారని, బతకడం కష్టమని నరేష్ ఫోన్ చేశాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నీకిలా కావడం ఏంటని బాధపడ్డానయ్యా. అందుకే ఏడ్చేశాను. ఆంటీ, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, ఊరుకోండి, ఏడవకండి ప్లీజ్. అంకుల్, మీరైనా చెప్పండి. దీనికి ధైర్యం చెప్పి చెప్పి నేను పిరికివాడిని అయ్యాను.
సుబ్రహ్మణ్యానికేమీ కాదు, అతను ధీరుడు, అతని ప్రాణానికేమీ హాని జరగదు, అతను సూపర్ మ్యానే అని చెబితే వింటేనే. చెప్పరా అశోక్. సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఇల్లు చూడమని చెప్పాను కదరా, ఏమైంది? ఆ బ్రోకర్తో మాట్లాడాను రా. నేను అర్జెంటుకి ఇల్లు చూడమని చెప్తే బ్రోకర్తో చెప్పాను, స్పీకర్తో చెప్పాను అంటావేంట్రా? రేపు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే ఉండటానికి చోట్లేదురా. రే, సోది కబుర్లాపి ముందు ఇల్లు వెతకరా. ఫోన్ పెట్టే. ఏంటి బాబు, ఇంకా ఇల్లు దొరకలేదా? అవును అంకుల్, ఇప్పటి వరకు అయితే ఇల్లు ఎక్కడ దొరకలేదు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఎలా ఉండాలో ఏమీ అర్థం కావడం లేదు. దీనికి ఎందుకు బాధపడతావు? మా ఇంటి పక్కనే ఓ ఇల్లు ఖాళీ అయింది. నాకు తెలిసిన వాళ్ళని నేను ఫోన్లో చెప్తే సంతోషంగా ఇచ్చేస్తారు. డిశ్చార్జ్ అయిన వెంటనే నువ్వు నేరుగా కోడలు తీసుకుని అక్కడికి వచ్చేయచ్చు. మాకు సంతోషంగానే ఉంటుంది. సరే అంకుల్, ఆ ఇళ్ళే ఖాయం చేసుకుందాం. మరి అడ్వాన్సు? అడ్వాన్స్ ఎందుకు? నరేష్ ఎందుకు ఉన్నట్టు? వాడిని లోన్ పెట్టమని చెప్తాను, అడ్వాన్స్ తీసుకుంటాను. వాడు నీకోసం ఆ మాత్రం చేయలేడా? చాలా థ్యాంక్స్ అంకుల్. దీనికి థ్యాంక్స్ ఎందుకు? నువ్వు మా కోడలు మా ఇంటి పక్కనే ఉండబోతున్నారు, అందుకు మేమే థ్యాంక్స్ చెప్పాలి. బాబు, త్వరలోనే బంగారు లాంటి పాపను మాకివ్వాలి. దానికి అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఎందుకు అంకుల్ ఇప్పుడు అంత తొందర? నేను బుర్రలేని వాణ్ణి, నిన్ను అడిగాను చూడు. ఏమే, సుబ్రహ్మణ్యం సిగ్గుపడుతున్నాడు గాని నువ్వే కోడలతో మాట్లాడి ఆమె ఓకే అంటే 1 సంవత్సరంలో పండంటి పాప మన చేతుల్లోకి వస్తుందే. ఊరుకోండి, మీకెప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఏంటే, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? పాపాయి కావాలంటే కోడల పిల్ల సిగ్గుపడాలి గాని. సరే సరే, సుబ్రహ్మణ్యం, మరి మేము వెళ్ళి ముందు ఇల్లేది రెడీ చేస్తాం, ఆ తర్వాత పాపాయి గురించి మాట్లాడుకుందాం, సరేనా? సరే అంకుల్. అమ్మయ్యా, ఇప్పటికైనా ఒప్పుకున్నావు. మరి మేము వెళ్ళొస్తాం. అమ్మా, అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా. వస్తామయ్యా సుబ్రహ్మణ్యం. వస్తామయ్యా, వస్తాం. మంచిదండి. ఏంటి, ఇల్లు దొరికింది కదా, ఇప్పుడు సంతోషమేనా? పర్వాలేదే, ఇల్లు అన్ని వసతులతో సౌకర్యంగానే ఉంది. హౌస్ ఓనరు నాకు చాలా కావాల్సిన మనిషి. అద్దెకొచ్చేవాళ్ళు మావాళ్ళు అని చెప్పేసరికి ఫర్నిచర్తో సహా ఇల్లు ఇచ్చాడు. పాలెంత బాగా పొంగితే సంసారం అంత బాగా పొంగుతుందంటారు. శ్రావణి, పాలు అలాగే తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టమ్మా. ఏమయ్యా, పూజకన్నీ ఏర్పాట్లు చేశారా? వెరీ గుడ్. అరే, పూజకు పువ్వులేవి? జోసఫ్, పువ్వులు తెమ్మన్నాను, తేలేదా? తీసుకొచ్చాను రా. తెచ్చావా? ఎక్కడ పెట్టావరా మరి? తీసుకొచ్చి గీతకిచ్చాను రా. గీత ఇది. ఇప్పుడు గీత కోసం వెతకాలా లేక పూల కోసం వెతకాలా? జోక్ లాపరా, కొంచెం గీతను పిలవా. గీత, 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 ఏ గీత. అబ్బా, ఎందుకే అలా అరుస్తావు? నేను ఇక్కడే ఉన్నాను కదనే. గీత, పూలు తెచ్చి నీకు ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? అయ్యో దేవుడా, అవి నేను బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకున్నానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? వేళాకోళాలు చాలు గాని త్వరగా రండి, పూజకి టైం అవుతుంది. పూలయ్యి ఎక్కడ దాచిపెట్టావే? ఇదిగో ఆంటీ. నీకు బాగా వెటకారం ఎక్కువైంది. పద. పూజకంతా సిద్ధమైనట్టే. అమ్మ శ్రావణి, దీపం వెలిగించమ్మా. ఆంటీ, మీరే వెలిగించండి. నేనా? అవునాంటీ, శ్రావణి చెప్పింది కరెక్టే, మీరే వెలిగించండి.
రామూర్తి గారు అలా ఊరికి నిల్చున్నారా? పూజ కానివ్వండి. మీరే ముందుండి అన్నీ చూసుకుంటున్నారు, మీరే మొదలు పెట్టండి. ఇంటికి పెద్దవారు, మీరే చెయ్యాలి. నాకు ఇదంతా అలవాట్లేదండి. మావయ్య మీరు చేసేదే పూజ, రండి. రండి. శ్రావణి, మీరిద్దరూ నాన్నగారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్తో పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లండి బాబు. ఈ శుభకార్యానికి మీ నాన్నమ్మ ఉంటే ఎంత సంతోషించేదోనమ్మా. రాత్రి నుంచి వాంతులు, జ్వరం. డాక్టర్ బయట తిరగొద్దని చెప్పాడమ్మా. అందుకే ఒరే రామ్మూర్తి, నువ్వు వెళ్ళి ఆ శుభకార్యం చేసిరారా, నేను వెళ్ళి తర్వాత చూసొస్తాను అని చెప్పింది. శ్రావణి, ఆ పాలల్లో కాస్త పంచదార వేసి తీసుకురమ్మా. పొంగించిన పాలు అందరికీ ఇవ్వాలిగా. సరే ఆంటీ. నాకు కాస్త షుగర్ ఎక్కువ ఇవే. సాగే వేళ గుండెల్లోన మౌనం ఏమిటో, ఏదో బంధం అందిన వేళ దూరం చేసే దాహం ఎందుకో, మనసన్నది మంటల గాలం, బలపన్నది వేసవి స్నేహం, ఎదలోని గాయాలు ఎదురాయే, మదిలోని మౌనాలు నిదరోయే. నేను తప్ప నా కూతురుని ఆదుకునేవాళ్ళు ఎవ్వరూ లేరనుకున్నాను. అమ్మా నాన్న స్థానంలో ఉండి మీరే అన్నీ జరిపించారు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, ఎంత మాట! సుబ్రహ్మణ్యం మాకు కొడుకు లాంటివాడు. తనకు కాకపోతే ఎవరికి చేస్తాను చెప్పండి? అమ్మా శ్రావణి, సుబ్రహ్మణ్యం, మీకు మనసుకు నచ్చిన ఇల్లు దొరికింది. ఇప్పుడు పాలు పొంగినట్టే మీ జీవితంలో కూడా సంతోషం పొంగాలని కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం, మరి మేము వెళ్ళొస్తాం, ఇంకా కొంచెం పనుంది. ఉండండి అంకల్, భోంచేసి వెళ్ళొచ్చు కదా. లేదు బాబు, ఈ రోజు తనకు ముక్కు పడక కొనిస్తానని మాటిచ్చాను. కొనివ్వలేదనుకో, భోజనంలో ఉప్పు ఉండదు, కారం మాత్రమే ఉంటుంది. సరేనయ్యా, మరి మేము వెళ్ళొస్తాం. సరే అంకల్, ముందెళ్ళి ఆ పని చూడండి. మనకెప్పుడు భోజనం కదా ముఖ్యం. వెంటనే వెళ్ళి అది కొనిచ్చేయండి. వెళ్ళొస్తానండి. మంచిది. శ్రావణి, వస్తానమ్మా. అలాగే ఆంటీ. పదండి. ఏ గీత, వంటింట్లో సామాన్లు సర్దాలంట, ఒకసారి రావా? నేను వస్తాను. అరే, కిచెన్ అనగానే తయారైపోయి ఉంటారా? అక్కడేం భోజనాలు పిలవట్లేదు, వంటగది సర్దరాన్ని పిలుస్తున్నారు. ఆహా, భోజనానికి పిలిస్తే మాత్రం వెళ్తారా? ఏ పని చేయడం చేత కదా? ఏయ్, ఇవెక్కడ పెట్టాలి? ఏ గీత, చంటి బిడ్డను ఎత్తుకొచ్చిందే ఇది. ఎక్కడో ఉయ్యాల వేయమని చెప్పవే. ఏయ్, తెలియక కదే అడుగుతున్నాను. ఏం తెలీదే? కారం డబ్బా ఎక్కడ పెట్టాలో కూడా నీకు తెలీదా? ఇక కాపురం చేయడం ఎలా తెలుస్తుందో? ఏంటే అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నా? కాపురం చేయడానికి కారం డబ్బాకి ఏంటే సంబంధం? భర్తను కౌగిలించుకొని మత్తుగా తన కళ్ళలోకి చూసిందంటే సరే, కాపురం దానంతట అదే వెళ్ళిపోతుంది. రాను రాను మీ బుద్ధి చెడిపోతుంది. ఏయ్, విన్నావే? నా మాటలేమో చెడు మాటలు. రేపిది కడుపుతో వచ్చి మన ముందు నిలబడాలి, అప్పుడు చెప్తాను నేను పని.
నిన్ను ఏయ్. శ్రావణి అయ్యో పరువు పోయిందే. మీ నాన్నగారు పిలుస్తున్నారు, రా. వస్తున్నానండి. ఇది అక్కడ పెట్టవే. మీ పని తర్వాత చేద్దాం. అమ్మా నేను వెళ్ళొస్తాను. ఎందుకంత తొందరగా వెళ్తున్నారు? వంట అయింది కదా, భోంచేసి వెళ్ళండి నాన్న. లేదమ్మా, నాకు చిన్న పనుంది. అమ్మకు ఒంట్లో బాగోలేదు కదా, మీ పిన్ని సంగతి తెలిసిందే కదా, మంచినీళ్ళు కూడా అందించదు. నేను వెళ్ళి చూసుకోవాలి కదమ్మా. అలాగే. అల్లుడు గారు, ఏదో నాకు చేతనైంది తీసుకో. అయ్యో, డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మావయ్య? ఇవేం వద్దు, ముందు డబ్బు లోపల పెట్టండి. ఖర్చులకు ఉపయోగపడతాయి కదా, ఉంచండి బాబు. ఇప్పుడు అంత అవసరం లేదు మావయ్య, బ్యాంకులో సమస్యకి ఓ ఏర్పాటు చేశాను. దానివల్ల తిరిగి నాకు ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఇక డబ్బుకి లోటేమీ ఉండదు. అమ్మా శ్రావణి, నువ్వైనా తీసుకోమ్మా. వద్దు నాన్న, మాకు డబ్బులిచ్చే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందా బ్రహ్మారెడ్డి బాకీ తీర్చేయండి. అతని దగ్గర డబ్బు తీసుకున్నందుకే కదా ఇంటి వరకు వచ్చాడు. వాడి వల్ల మోహన్ జీవితం నాశనం అవుతుంది. వాడి సంగతి నేను చూసుకుంటానులే అమ్మా, కానీ నీకంటూ నేను చేయవలసిన బాధ్యత అంటూ ఉంది కదమ్మా. మావయ్య, నేను డబ్బుకి ఆశపడటం లేదు, మీరంటే ఆశపడుతున్నాను. అప్పుడప్పుడు ఇంటికొచ్చి పోతూ ఉండండి, అంతే చాలు. సరే అల్లుడు, నేను వస్తాను మరి. అమ్మా శ్రావణి, వస్తాను. అలాగే నాన్న. అరే సుబ్రహ్మణ్యం, అన్ని పనులు అయిపోయారా? ఇక మేము వెళ్ళొస్తాం. అదేంట్రా, భోంచేసి వెళ్ళండి. లేదు లేరా, కొంచెం పనుంది, మళ్ళీ ఎప్పుడైనా వస్తాం. సరే రారా. బాయ్ శ్రావణి. బాయ్ బాయ్. వేయి వర్ణాల బంధం చేరి కోరింది అందం, హాయి రాగాల ప్రాయం కోరి హృదయాల